మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS, Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు. సీఎం చంద్రబాబుకు పలువురు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, డోలా బాలా వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల స్వాగతం పలికారు. స్టేజ్ లో ఫస్ట్ స్పీచెస్ ఉంటుంది సార్. 6:30 to 7 మనం స్పీచెస్ పెట్టుకున్నాం సార్. ఈ స్పీచెస్ తర్వాత సార్ సీఎం గారు తమరు అందరూ కూడా ఫ్రంట్ లో వచ్చి పర్ఫామ్ చేస్తారు సార్. ఈ మొత్తం 7 o'clock షార్ప్ అయిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు 15 minutes టైం అడిగారు సార్. సో అంటే 6:30 నుంచి 6:45 కి ఈ ముగ్గురు స్పీచ్ అయితే 6:15 to కూడా నేను ఒకటి అడిగాను జరుగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల్లో రిహార్సల్ చేయాలా. ఈ 4 రోజులు 19 కానీ 20 కానీ డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళే వస్తారు, చేసి మళ్ళా వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు సార్. దాని ఓన్లీ మీకు మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓన్లీ రిపిటేషన్. దట్ ఈస్ హౌ 20th టైడ్ తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత రెయిన్ ఫాల్ ఉన్నారో లేదు సార్. ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే మేజర్ అచీవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్ గా ఉండాలా, మనం అనుకుని కరెక్ట్ గా జరగాలి. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్ చేశారు ఆయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాలెం పర్యటనకు ఆటంకాలు కలిగిస్తుంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరో అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు.
ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకు వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలా మంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఏడాది కూడా అరాకొర నిధులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయలేదు. ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాయి. మరోవైపు దీనిపై ఇప్పటికే సమావేశమైన ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు యాజమాన్యాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన కాలేజీలు కూడా ఉన్నాయని తెలిపారు. మరి ఈరోజు కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు, మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లించండి, ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము, మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులను పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 9:10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి సురక్షితమైన డ్రైవింగ్ ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నా సుమనేనా స్టార్ట్ చేస్తారు కొంచెం ముందుగా థ్యాంక్ యూ.
స్పెషల్ దృష్టి సాధించాలనే ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్, బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికున్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన మెయిన్ కాన్సెప్ట్ ఇట్లా ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్, సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం వెళ్ళి ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఈరోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మన బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళపైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. ఆ వ్యక్తి సెపరేట్, ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ 50,000 ఫాలోవర్స్, 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ తీసుకునే ఒక ప్లేస్కి వచ్చారంటే ఇమీడియట్గా మినిమం ఒక 500 to 600 మెంబర్స్. విశ్వాస్ కంప్యూటర్స్ షోరూం నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అరండలపేటలో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ షోరూం నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం విశ్వాస్ షోరూంలు ఉన్నాయని అన్నారు. విశ్వాస్ షోరూంలో సర్టిఫైడ్ ల్యాప్టాప్లు తక్కువ ధరలకు అందిస్తున్నారని విద్యార్థులకు తెలిపారు. సంవత్సరం గ్యారంటీతో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు అందిస్తున్నారని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ షోరూం ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ గుర్రం విశ్వేశ్వరరావు, కార్పొరేటర్ వల్లి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ తక్కువ పైసలు ఇవ్వటం మన ముఖ్య ఉద్దేశం. టోటల్ మనకి 8 కావాలి. హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉన్నది. ఏపీలోనే ఎస్ అండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే మన దగ్గర బ్రాండ్ న్యూ కండిషన్ 90% రిఫర్బిష్డ్ ఉంటాయి. అండ్ ఇంకా మీకు తక్కువ వచ్చేసి ఇంకా తక్కువ డిస్ప్లే ఇస్తున్నాము. అండ్ ఓవరాల్ గా మాకు సోషల్ మీడియాలో 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 1000 కొత్త కస్టమర్స్ యాడ్ అవుతారు. సో ఇయర్లీ కంపెనీ నుంచి సర్టిఫైడ్, డెల్ నుంచి రిన్యూడ్ అంటారు, సర్టిఫైడ్ అంటారు. సో మనకి బైబ్యాక్ ఇచ్చేస్తూ ఉంటారు ల్యాప్టాప్స్.
విశ్వ కంప్యూటర్స్ వారికి శుభాకాంక్షలు. ఈరోజు వారి యొక్క షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీరి యొక్క ఈ షోరూమ్స్ విస్తరించి ఉన్నాయి. అయితే ఈరోజు అరండాల్పేటలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అత్యంత స్వల్ప ధరలకే ఈరోజు విద్యార్థుల మీద ఫోకస్ చేస్తూ ల్యాప్టాప్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాబ్స్, ల్యాప్టాప్స్ వీరి దగ్గర ప్రత్యేకత. అత్యంత లీస్ట్ ప్రైస్ 4000 దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం. ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ అండి. సో అన్ని సర్టిఫైడ్, డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ 100% ఫుల్ కండిషన్ లో ఉన్న వాటిని ఈరోజు అందరికి వినియోగదారులకి మంచి తక్కువ ప్రైస్ లో అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కంప్యూటర్ లేని, ల్యాప్టాప్ లేని ఇల్లు అనేది ఈరోజు మనం కనిపించట్లేదు. అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరికరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. అవన్నీ వీరు అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని అంటే వారి వ్యాపారం ఇంకా విస్తరించి అందరికీ అందుబాటు ధరలకి, విద్యార్థులందరికీ ఇంకా చక్కటి సౌలభ్యం కలిగించాలి అని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి, ఆ టీం మెంబర్స్ అందరికీ కోరుకుంటూ ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు ఇస్తాం. సపోర్ట్ మీరు ముందు మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మేము మంచి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, డ్వాక్రా రుణాల పేరుతో మోసాలు, తాగునీరు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. అది ఖాళీగా ఉంది ప్రెసెంట్. దాన్ని ఒక రౌడీ ఆక్యుపై చేసి ఖాళీ చేయబడుతున్నారు. గోడ కట్టి స్థలం వేసి ఈ పోలీసు కోర్టు టైగర్ తమ్మంటే ఖాళీ మీద ఏమీ లేవని చెప్తారు. ఈ ప్రభావిత గారు మేము చాడవరం నుంచి వచ్చామండి. డాక్టర్ మేము 5 ఏళ్ళ నుంచి డాక్టర్ కట్టుకుంటున్నామండి. సగం కట్టుకుంటున్నాము, లోన్లు ఎత్తున్నారో తెచ్చుకుంటున్నాము, సగంగా కట్టుకుంటున్నాము. ఈ మధ్య భవ్యశ్రీ కొత్తగా యాన్మేటర్లు పెట్టారండి. కరించర్లు భవ్యశ్రీ యాన్మేటర్లు పెట్టారు. ఇప్పుడు ఆ వచ్చి లోన్లు పెద్ద శాత ఇట్లా ఎక్కడ సంతకాలు తీసుకున్నా మా దగ్గర ఏం తీసుకుందో తెలియదు. నలబాడు బ్యాంకీలో మా పేర్లు పెట్టింది, మరి మా ఆధార్ కార్డులో అవన్నీ ఏమేం చేసిందో తెలియదు మాకైతే. మా పేరును మనిషికి ₹1,00,000 కాడికి లోన్ తీసుకుందండి. గ్రూప్ వచ్చి 10 లక్షల కాడికి లోన్ తీసుకుంది. మాకైతే తెలియదు, 2 ఏళ్ళు అయిపోయిందంట. మొన్న ఇప్పుడు నలబాడి కలెక్టర్ ఆఫీసర్ సరస్వతి మేడం అని వచ్చి చెప్పిందండి. మాకు చెప్పినప్పుడు తెలిసింది. ఏమంటే ఇంతమంది
పేరు బాబు, మా పరబాలకులూరు ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళు. నాకు సంబంధించి ఎస్సీ దళితవాడికి సంబంధించి బోర్క్ అని చెప్పేసి మా పూర్వీకులు స్థలాన్ని ఇచ్చారండి. ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించి లోకల్ పార్టీ నాయకుల సహాయంతో మాకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు. దానికి సంబంధించి 500 బోర్ కనెక్షన్లు దాంట్లో ఉన్నారు. అది ఇప్పుడు అతను వేరే మాబు అనే వ్యక్తి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేని కలిసాము, ఎంపీ గారిని కలిసాము. పెద్ద పెద్ద నాయకులు ఎవరిని కలిసినా సరే మా దగ్గర న్యాయం జరగలేదు. అట్లాగే దీనికి సంబంధించి అర్జీ ఇది పట్టుకొని మేము తిరుగుతున్నాము సార్. 500 కనెక్షన్లు ఉన్నాయి మాకు దానికి సంబంధించి వాటర్ కనెక్షన్. ఆ వాటర్ కనెక్షన్ ద్వారానే మేము 500 కుటుంబాలు దాహార్తి తీర్చుకుంటున్నాం సార్. దీనికి సంబంధించి ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు న్యాయం జరగట్లేదు. అట్లాగే దీనికి సంబంధించి 500 మంది మేము కార్యకర్తలు ఉన్నాం, టీడీపీ కార్యకర్తలు ఉండి కూడా మాకు న్యాయం జరగట్లేదు. మేము వచ్చానండి. మా రేటూరు గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ 50 రోజుల నుంచి పనిచేయట్లేదు సార్. మా సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి ఎన్నోసార్లు మేము రాష్ట్రపూర్వకంగా ఇచ్చి ఎన్నోసార్లు చెప్పాము. పక్కన ఉన్నటువంటి అప్పాపురం గ్రామం వెళ్ళి వాటర్ క్యాన్ తోటి మా గ్రామ ప్రజలందరం తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామం మాది. మరి మా ప్రజలంతా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మేము 2 నెలల నుంచి దాదాపు 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నాము. అందువల్ల ఈ రోజు గ్రీవెన్స్కి వచ్చి ఈ గ్రీవెన్స్ లో కాగితం ఇచ్చాము. 4 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి కాగితం ఇచ్చారండి. రేటూరు వెళ్ళి గ్రామ ప్రజల సర్పంచ్ గారిని, గ్రామ సెక్రటరీ గారిని కలవమన్నారు. మా గ్రామ ప్రజలు బాగా నీటి సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్నామండి. వాటర్ ప్లాంట్ తక్షణం మాకు ప్లాంట్. ప్రభుత్వ శాఖల్లో పనితీరు ఉద్యోగులకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని సీఐటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ల వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల శాఖతో చిరు ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అందించకపోవడం సరైన విధానం కాదని యూనియన్ నేతలు ముత్యాలరావు, శ్రీనివాసరావు తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ కి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో సమ్మె చేయక తప్పదని వారు హెచ్చరించారు. నిరవధిక సమ్మెకి వెళ్తున్నామని, దాని వల్ల జరిగే నష్టానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే గంత వహించాలని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అట్లాగే నగరపాలక సంస్థల్లో ప్రజలకి నిత్యావసరమైనటువంటి మంచినీరు, వీధి దీపాలు, అట్లాగే టౌన్ ప్లానింగ్ లో నగరాలు శుభ్రంగా ఉండేదానికోసం పనిచేస్తా ఉన్నారు. వీరికి గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది, ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని కోరతా వచ్చాము, జీతాలు పెంచండి. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసేవాళ్ళు స్తంభాలెక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాటర్ వర్క్స్ లో పనిచేసేటువంటి కార్మికులు పాము గరవటం ఇట్లాంటి సమస్యలతో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారికి రిస్క్ అలవెన్స్ అన్న ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం, మంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి గారిని, అట్లాగే డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ తోటికి ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు. అందువల్ల 20వ తేదీ తర్వాత, జూన్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి, మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. శారదా కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. దశాబ్దాల పాటు శారదా కాలనీలో పేదలు ఉన్నప్పటికీ ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయలేదని సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదల ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు. ఏదన్నా వెనకనకే తిరుగుతున్నావు ముందు శారదా కాలనీకి రీచ్ చేసే సౌకర్యం కల్పించాలి. మార్చిల్లో ఉన్న వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నివాసంలో ఉన్నటువంటి అందరికి రీచ్ చేసే సౌకర్యం కల్పించాలి. మరి ఏదైతే 70 ఏళ్ళలో తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో మరి దెబ్బతిన్న బాధితులందరూ కూడా నిర్వాసితులుగా 79లో శారదా కాలనీ
32 లైన్లుగా మరి నిర్మాణం చేసి ప్రజలకి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకు అందరూ కూడా ఇవ్వటం అయింది. మరి సుమారు 40-50 సంవత్సరాల మధ్య కాలం గడిచిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులంతా కూడా ఈ రోజు 1200 ఇళ్లలో కేవలం 84 మంది పట్టాలు ఇచ్చిన ఉన్నారు. అన్ని కూడా మరి చేతులు మారి వాళ్ళ ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అట్లాగే పిల్లలకు పెళ్లి, అట్లాగే ఆరోగ్య పరిస్థితులతో అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏమాత్రం కూడా మరి వాళ్ళకి సంబంధించి ఈ రోజు నివాసాలు ఉంటున్నారో మరి వాళ్ళందరికీ ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా మరి బ్యాంకు లోన్లు చిన్నచిత్తగా లోన్లు పెట్టుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి. అట్లా నివాసాలకు సంబంధించే కాకుండా మార్జిన్కు సంబంధించి కూడా సుమారు 3000 మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమాత్రం కూడా మరి వాళ్ళకి మరి ఇంతకాలం గడిచా కూడా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితిలో సిపిఐగా మరి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అట్లాగే ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎంపీ గారు కూడా మొన్న కలెక్టర్ గారికి 2 నెలల క్రితం వారు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయమని కూడా వారు కూడా సిఫారసు చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితిలో మరి ఈ 79 నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడతా ఉన్నారు. పిల్లల చదువులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు. అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన. రెండోది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి.